స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సెట్టిపల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. నిన్న కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ సభ జరిగింది. ఒక్క సభకు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇది ఎవరి సొత్తు? నారావారిపల్లి సొత్తు కాదు, ప్రజల సొత్తు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. 15 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు చేయటం తప్పు. ఖండించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. తిరుపతిలో జరిగే ధన్వంతరి జయంతి వేడుకల్లో నాయి బ్రాహ్మణులు పాల్గొనాలి. ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేసిన బీజేపీ నాయకులు. వార్తల్లోని వివరాలు. ప్రతి డివిజన్లోనూ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక 35వ వార్డు భవానీనగర్ లో సుమారు 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ కాల్వలను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కమిషనర్ మౌర్యాలు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ చైర్పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ, గంగమ్మగుడి చైర్మన్ మహేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పలు డివిజన్లలో ఇప్పటికే రోడ్లు వేయడం జరిగిందని, మళ్లీ 50 లక్షల రూపాయలు వెచ్చించి రోడ్లు, భూగర్భ డ్రైనేజీ కాలువలు భవానీనగర్ లో నిర్మించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న 50 కోట్ల నిధులతో నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులను వేగవంతంగా చేస్తున్నామని తెలిపారు. రోడ్లు, మురికినీటి కాలువల పూర్తి, విద్యుత్ దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కాగా నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని వార్డుల్లో ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి 30 కోట్లతో చేపట్టిన పనులు త్వరలోనే పూర్తి కానున్నట్లు తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి సూచనల మేరకు నగరంలో ప్రజలకు అవసరమైన రోడ్లు, మురికినీటి కాలువల నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటు, తాగునీటి సౌకర్యం కల్పించేందుకు డిపిఆర్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిధులు రాగానే ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. టీటీడీ పరిపాలన భవనం పక్కన ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్డులో వాహనాలు పార్కింగ్ చేయటం వల్ల ప్రజలకు ఇబ్బందిగా మారినట్లు ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె తెలిపారు. వాహనాల యాజమానులు వారంతట వారే వాహనాలను తీసివేయాలని, లేకుంటే పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, ఇంజనీర్ గోమతి, టిఈ ప్రసాద్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి నగరపాలికలో 35వ డివిజన్ కార్పొరేటర్ మరియు మున్సిపల్ డిప్యూటీ మేయర్ అయిన ఆర్సీ మునికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అభివృద్ధి పనులు ఈ యొక్క డివిజన్కు సంబంధించి ఎటువంటి లోటు లేకుండా అహర్నిశలు కష్టపడుతూ ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో అక్కడ గుర్తించి మొట్టమొదటిగా ఇంతకుముందు కూడా ఒక 3 రోడ్లు వేయడం జరిగింది, ప్రారంభించుకోవడం కూడా జరిగింది. అందులో భాగంగా ఇది రెండవసారి మొట్టమొదటిగా ఈ యొక్క రోడ్డుకు 12 లక్షలు మరి 40,70,000 నిధులు వెచ్చించి దాదాపు 50 లక్షల రూపాయలు ఈ యొక్క పరిధిలో సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. 35వ వార్డులో డిప్యూటీ మేయర్ గారి వార్డులో 12.5 లక్షలకి సీసీ రోడ్డు, 40 లక్షలకి యూజీడీ లైన్ కూడా వేయడం జరిగింది. అలాగే కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 60 crores జనరల్ ఫండ్లో పెట్టి మన పనులు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి. అలాగే 15th ఫైనాన్స్లో 30 కోట్ల వర్కులు కూడా ఒక 3 monthsలో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు మాకెప్పుడు వచ్చిన ఆదేశాలు ఇవ్వడము, ఫస్ట్ సీసీ డ్రైన్స్ ఏవైతే ఇంటర్నల్ రోడ్స్లో ఉంటే ఆ డ్రైన్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి. తర్వాత రోడ్స్, స్ట్రీట్ లైట్లు, వాటర్ సప్లై ఇవి 100% ఎక్కడైతే హ్యాబిటేషన్ ఎక్కువ ఉంటుందో 100% కంప్లీట్ అవ్వాలని చెప్పడంతో దానికి కూడా డిపిఆర్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు వాటర్ సప్లై ఇచ్చేలాగా ఇవన్నీ కూడా ఇనిషియేటివ్స్ యుఐడిఎఫ్ ఫండ్ ఏదైతే వస్తుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందులో పెట్టి టైఅప్ చేసి కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ వార్డుకు వస్తే 35th వార్డు ఏడి బిల్డింగ్ దగ్గర ప్రధాన సమస్య, అక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్ వేసిన తర్వాత ఎక్కువ పార్కింగ్ పెట్టి పబ్లిక్ కూడా ఎక్కువ కంప్లైంట్స్ చేస్తున్నారు. అది ఎస్పీ గారితో మాట్లాడాము, డిఎస్పీ ట్రాఫిక్తో మాట్లాడాము. వాటినన్నిటి కూడా త్వరలో ఒక 1 week తర్వాత లిఫ్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడెక్కడైతే జీప్స్, బొలెరోలు బయట నుంచి ఎవరైతే వచ్చి పార్క్ చేస్తున్నారో అలా ట్రాఫిక్కి అడ్డం లేకోకుండా ఉండాలని ముందుగా హెచ్చరిస్తున్నాం. సెట్టిపల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దివాకర్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు సంబంధిత అధికారులు ప్లానింగ్ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. సెట్టిపల్లి భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడంతో త్వరలోనే లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోందని, అందులో భాగంగా సెట్టిపల్లిలో ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన లేఅవుట్ నిర్మాణం జరుగుతుందని, అందులో రోడ్లు, డ్రైనేజ్, తాగునీటి పైపులు, విద్యుత్ మరియు పార్కులు వంటి సదుపాయాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. లేఅవుట్ డెవలప్మెంట్ పనులను సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని తుడా మరియు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుపతి రెవెన్యూ అధికారి రామ్మోహన్, తుడా చీఫ్ ప్లానింగ్ అధికారి దేవి కుమారి, తుడా భూసేకరణ అధికారి సృజన తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులు, హిందూ సంఘాలు గత 5 రోజులుగా గుడిపై వస్తున్న తప్పుడు వార్తను సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ ఖండిస్తూ వివరణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుత ప్రభుత్వ భూమి, గతంలో మఠం భూములు. ఈ ప్రాంతంలోనే ప్రభుత్వ కార్యాలయాలు, నిర్మాణాలు చేపట్టారని అన్నారు. ఈ మఠం భూములలోనే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని కిరణ్ గుర్తు చేశారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టలేదని, వెంకటేశ్వర స్వామి దయ్యతోనే, అలాగే భక్తులు మరియు దాతలు విరాళాలుగా ఇచ్చిన డబ్బుతోనే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించామని మీడియాకు వివరించారు. తిరుపతి కార్పొరేషన్ వారు వేస్తున్న రోడ్డును చూపిస్తూ గుడి ఆక్రమించిందని రాయటం బాధాకరమని, ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చే ప్రజల నుంచి బలవంతంగా డొనేషన్లు వసూలు చేస్తున్నారని అపవాదు వేశారని అన్నారు. ఇక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న గుడిదని, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి కట్టిన గుడిని, భక్తులు స్వచ్ఛందంగా గుడికి కావలసిన సహాయం అందిస్తూ గుడి అభివృద్ధిలో పాలు పంచుకున్నారని అన్నారు. ఈ గుడికి అధ్యక్షులుగా తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ ఉంటున్నారని అన్నారు. మఠం భూమిలో 60 సెంట్లు అనాధికారికంగా కొన్న దీనిని పవన్ శ్యామ్ సుందర్ నాయుడు అనే వ్యక్తి సామర్థ్యంతో రాజకీయం చేస్తున్నారని అన్నారు. వెంకటేశ్వర స్వామి గుడితో రాజకీయం చెయ్యొద్దని కోరారు. కబుర్లు రాస్తూ ఒకరి మీద నిందలు వేస్తూ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద నిందలు వేశాడు. నేను ఈ విలేకరుని అడుగుతున్నా, ఖచ్చితంగా ఇతరైనా పాకిస్తాన్ చెందినవాడా, బంగ్లాదేశ్ చెందినవాడా? ఒక గుడి పైన, అది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గుడి పైన ఇలాంటి అపవాదు వేయడం చాలా బాధాకరం. దానికి మీద మళ్ళీ వివరణ ఇచ్చుకోవాలనుకోవడం చాలా వేదన కలిగిస్తోంది. ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా దయచేసి మీకు మ్యాప్ కూడా మేము పంపిస్తాం ఏది అనేది. ఇక్కడ రోడ్డు అనేది లేదు. తను యూత్ హాస్టల్ ఎవరైతే కంప్లైంట్ చేశాడో అతనికి ఆ పక్క దక్షిణ వైపు ఉంది రోడ్డు. దక్షిణ వైపు రోడ్డు ఉంటే అతను పోలీసు వాళ్ళతో గొడవలు పెట్టుకుని పోలీసు వాళ్ళని బ్లాక్ చేయాలని చూస్తే వాళ్ళు దాన్ని క్లోజ్ చేసి మొత్తం డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ భూమి అంతా కూడా పోలీసులకు సంబంధించింది, ఇచ్చింది. ఎప్పుడు 90s లో ఇచ్చారు. కానీ ఇప్పుడు మొన్నటి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు తనకు దారి లేకపోతే ఇదే అర్బన్ ఎంఆర్ఓ గారు ఎవరైతే తన మీద అర్బన్ ఎంఆర్ఓల మీద అలిగేషన్ చేశాడో అదే అర్బన్ ఎంఆర్ఓ గారు దయతలిసి ఇక్కడ రోడ్డు ఇచ్చారు. దయతలిసి రోడ్డు ఇస్తే అది హక్కుగా భావించి నాది అంటూ అతను ఈ పవన్ శ్యామ్ సుందర్ నాయుడు అనే అతను 60 సెంట్లు కబ్జా చేసినటువంటి మఠం భూమికి సంబంధించిన అతను, వీళ్ళు కలిసి కుట్రపూరితంగా కొంతమందికి 2-3 డబ్బులు ఇచ్చి మరి దీనిపైన అపవాదు చేస్తున్నారు. దయచేసి నిజానిజాలు ప్రజలు తెలుసుకోవాలి. ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మన వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భూమి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి భూమిలో 100 కోట్లతో కట్టినటువంటి ఒక బిల్డింగ్ లో తిరుపతి సంబంధించినటువంటి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అక్కడ జరుగుతుంది. తిరుచానూరులో భక్తులు ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయల డబ్బులతో అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటే అదే ప్రభుత్వ భూమిలో ఒక గుడి కట్టుకోవడానికి ఎందుకు అబ్జెక్షన్? ఈ అధికారులు కూడా ఆలోచించాలి ఒక్కసారి. దయచేసి ప్రతి అధికారిని వేడుకుంటున్నా, ప్రతి ఒక్కరిని ప్రాధాన్యపడుతున్నా, దీనిని ఇంతటితో ఈ చెత్తవార్తలు రాసే వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకొని ఇలాంటి తప్పుడు వార్తలు రాయకుండా ఇట ప్రభుత్వం మీద, దేవుడి మీద అబాండాలు వేసే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని మరియు కార్పొరేషన్ కమిషనర్ మరో మేడం గారిని కూడా నేను ప్రాధాన్యపడుతున్నా. గోవిందా. నిన్న కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ సభ జరిగిందని, ఒక్క సభకు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఇది ఎవరి సొత్తని, నారావారిపల్లి సొత్తు కాదని, ప్రజల సొత్తని, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉందని, 15 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు చేయటం తప్పని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీపై మరిన్ని సభలు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం జీవోలు విడుదల చేసిందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత ప్రయోజనాల కోసం ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నారని అన్నారు. జీఎస్టీ తగ్గిందని అంటారని, ఇడ్లీపై రేటు తగ్గిందా, టీ కాఫీలపై రేట్లు తగ్గిందా, బస్సు ఛార్జీలు తగ్గిందా, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించారా, సామాన్య ప్రజలు కొనుగోలు చేసే సరుకుల రేట్లు తగ్గిందా,
కోటీశ్వరులు వాడే కార్లు రేట్లు తగ్గించారని అన్నారు. నిన్న కర్నూలులో ప్రధానమంత్రి గారి సభ, గబ్బర్ సింగ్ ట్యాక్స్ పైన సభ. ఈ సభకు ఖర్చు 15 కోట్లు. ఇది ఎవరబ్బా సొత్తు? ఇది నారావారిపల్లి సొత్తు కాదు, ఇది ప్రజల సొత్తు. 15 కోట్ల రూపాయలు ఒక సభ పైన ఖర్చు పెట్టడం అనేది తప్పు, పొరపాటు. దీన్ని నేను ఖండిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నేను ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నాను? ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి. ఈ బలహీనంగా ఉన్నటువంటి రోజుల్లో ఒక సభ పైన 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దుర్మార్గం, తప్పు. మన్మోహన్ సింగ్ సభ పెట్టాడు 2010లో ఎయిర్పోర్ట్ దగ్గర ఒక సభ, మన్నవరం బెల్ ఫ్యాక్టరీ దగ్గర ఒక సభ. నేను చెప్పాను మన్మోహన్ సింగ్కి, సార్ 10,000 మందితో కనీసం పెడతాం ఒక సభ, బాగుంటుంది అని అంటే ఆయన చెప్పాడు, నాకు ఖర్చు కదా, ఖర్చు ఎందుకు పెడతాం, ప్రజల డబ్బును మనం ఎందుకు ఖర్చు పెట్టాలి, వద్దు అని చెప్పాడు. అయితే ఏం చేయమంటారు అని అంటే 500 మందితో సభ పెడదాం, 500 మందితో సభ పెడదాం. నేను మాట్లాడిందల్లా, నువ్వు మాట్లాడిందల్లా దేశం అంతా వెళుతుంది. మనకు బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ ఉన్నాయి. ప్రజల డబ్బు ఖర్చు పెట్టకూడదు, వద్దు. నాకు ప్రధానమంత్రి ఆయన ఫోన్లో నోట్తో చెప్పాడు. మేము 500 మందితో, ఒక్క మనిషి కూడా ఎక్స్ట్రా లేడు ఆ రోజు తిరుపతి ఎయిర్పోర్ట్లో. వాళ్ళు కూడా ఎక్కడి నుంచి మేము తీసుకొచ్చామంటే 500 మందిని సంస్కృత విద్యాపీఠం నుంచి తీసుకొచ్చాం. 500 మంది విద్యార్థులు, కేంద్ర మంత్రులు కింద కూర్చున్నాం. నేను, మన్మోహన్ సింగ్, మరి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూర్చున్నాం. అదేవిధంగా మన్నవరం బెల్ ఫ్యాక్టరీ కూడా 500 మంది కంటే ఎక్కువ పెట్టలేదు. అక్కడ కూడా ఆయన చెప్పాడు, మాకు డబ్బు ఖర్చు వద్దు. ఇది కాంగ్రెస్ విధానం, కాంగ్రెస్ ఆలోచన విధానం. ప్రజల డబ్బు ఖర్చు పెట్టి జిఎస్టీ పైన మరి నిన్న 15 కోట్లు ఆయన నిన్న చెప్పాడట. ఇంకా ఇంత డబ్బు జీవో ఇష్యూ చేశాడట, 100 కోట్ల రూపాయలు జిఎస్టీ పైన. ఏందయా జిఎస్టీ ఎక్కడ తగ్గింది? బియ్యం ధర తగ్గిందా? నూనె ధర తగ్గిందా? పప్పు ధరలు తగ్గాయా? బస్ ఛార్జీలు తగ్గాయా? రైల్వే ఛార్జీలు తగ్గాయా? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయా? ఎక్కడ తగ్గింది జిఎస్టీ? నేను అడుగుతున్నాను, దమ్ముంటే జవాబు చెప్పమని. దీనికి సభ పెట్టాలా? ఆటో రిక్షాల పైన తగ్గిందంట, కార్ల పైన తగ్గిందంట, ట్రాక్టర్ల పైన తగ్గిందంట. దీనికి కలెక్టర్ ఆఫీసుల్లో పెద్ద పెద్ద బ్యానర్లు, సిగ్గు లేదు. ఈ విధంగాన ప్రజల ధనాన్ని మోసం చేస్తూ పోయేది అని అంటున్నాను. జిఎస్టీ సభను నేను ఖండిస్తున్నాను. ఇది కాదు ప్రజాస్వామ్య విధానం. తిరుపతి నగరంలో మధుర నగర్ మెయిన్ రోడ్లో ఉన్న చేపల మార్కెట్ ఎదురుగా రోడ్డులో జరుగుతున్న డ్రైనేజీ పనులను సత్వరంగా పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. గత 2 నెలలుగా డ్రైనేజీ పనులు జరగడం వలన ఒకే రోడ్డులో వాహనాలు నడపడం ప్రజలకు ఇబ్బందిగా ఉందని, లీలామహల్ జంక్షన్ నుండి సిగ్నల్ లైట్లు వదిలిన సందర్భంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చేపల మార్కెట్ నడుపుతున్న వ్యాపారులు మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. డ్రైనేజీ రిపేరు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ ఇచ్చిన సమయానికి పూర్తి చేయకుండా అలసత్వం వహించడాన్ని సిపిఎం నిరసిస్తోందన్నారు. పనులను పర్యవేక్షిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు బహిరంగ ప్రదేశాలలో నెలల తరబడి పనులు జరగడం సరైన పద్ధతి కాదని, ఈ పనుల కారణంగా చుట్టుపక్కల మురికి నీరు ప్రవహించి దుర్గంధభరితంగా తయారైందన్నారు. శంకర కాలనీలో నివసిస్తున్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, మున్సిపల్ పాలక మండలి ఉన్నత అధికారులు చొరవ తీసుకుని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మనం చూస్తున్నాం చేపల మార్కెట్ దగ్గర రోడ్డు, డ్రైనేజీ కాలువ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రిపేర్ అని చెప్పి 2 నెలల నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవి పూర్తి చేయకపోవడం వల్ల చాలామందికి అసౌకర్యంగా ఉంది. అటు ట్రాఫిక్ కూడా ఒకే లైన్లో పోవడం వల్ల లీలామహల్ కాడికి ట్రాఫిక్ పోయే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మున్సిపల్ అధికారులు తొందరగా పూర్తి చేస్తే తప్ప దీనికి సంబంధించి విముక్తి అనేది కలగదు. ఇక్కడ చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. చేపల మార్కెట్కి ఆ పక్కనే ఉన్న కాలనీ వాసులు కూడా పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రిపేర్ పనులు స్లోగా చేస్తున్న దీనికి సంబంధించి డ్రైనేజీ నీళ్లు కూడా బయటకు వస్తున్నాయి.
ఇప్పటికే వర్షాలు వచ్చి ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితుల్లో వెంటనే దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న చేపల మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా కోరుతున్నారు. అదే రకంగా చేపల కొనుగోలానికి వచ్చిన అనేక మంది కూడా చాలా ఇబ్బందులు పడి వాహనాలని ఇక్కడికి నేరుగా తీసుకురాలేక ఇబ్బంది పడుతున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు ఈ యొక్క మార్కెట్కి ఎదురుగా ఉన్న రిపేర్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము కోరుతా ఉన్నాం. ఈ నెల 18న తిరుపతిలోని గాంధీ ట్రస్ట్ భవన్లో ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఆరోగ్యదాయక జీవనశైలికి ప్రాతినిధ్యం వహించే శ్రీ ధన్వంతరి జయంతి సందర్భంగా జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొననున్నారు. ఈ వేడుకను విశిష్టంగా నిర్వహించేందుకు బీజేపీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సోదరులు విస్తృతంగా పాల్గొనాలన్న ఉద్దేశంతో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు దీపక్ యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలోని ఇంటింటికి వెళ్లి ప్రత్యేక ఆహ్వాన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయుర్వేద ప్రాముఖ్యతను ప్రజల ముందుకు తీసుకురావటమే కాకుండా సాంప్రదాయ వైద్యం పట్ల అవగాహన పెంచే దిశగా ఈ వేడుకలు చక్కటి వేదికగా నిలవనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, దీపక్ యాదవ్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ 85వ బూత్ అధ్యక్షురాలు విగ్రహాల కళ్యాణి, 83 బూత్ అధ్యక్షులు బాబు, స్థానిక బీజేపీ నాయకులు మున్నప్ప గారి, మునీంద్రరెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. రేపు 18వ తేదీ ధన్వంతరి జయంతి, మహర్షి ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి సమక్షంలో రేపు ఉదయం 8 గంటలకి మ్యూజిక్ కాలేజీ నుంచి తిరుపతిలోని రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులు వారి నాదస్వరాలతో మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి మన గాంధీ భవన్ ట్రస్ట్ ఆవరణలో మీటింగ్ ఉంటుంది. ఈ సంజీవిని స్వర్వం అనే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ ధన్వంతరి జయంతిని సక్సెస్ఫుల్గా చేయాలి. మనం నాయి బ్రాహ్మణులకు మనందరూ అండగా ఉండాలని మన బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి సెంట్రల్ మండల అధ్యక్షుడు దీపక్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మా మండలంలోని నాయి బ్రాహ్మణ సోదరులను కలిసి వారిని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి రూరల్ మండలం కాలూరు సమీపంలో కొప్పెర వాండ్లపల్లికి చెందిన కొప్పెర వంశస్థులు తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల కానుకలు సమర్పించే హుండీ ఏర్పాటు చేసేందుకు ఉపయోగించే పంచలోహాలతో తయారు చేయబడిన కొప్పెర గంగాలాన్ని 18వ శతాబ్దం నుంచి శ్రీవారి ఆలయానికి విరాళంగా అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున కొప్పెర వంశస్థులైన 8వ తరానికి చెందిన సాయి సురేష్ కుటుంబ సభ్యులు కొప్పెరవాండ్లపల్లి గ్రామం నుండి పంచలోహాలతో తయారు చేయబడిన కొప్పెర గంగాలాన్ని శుక్రవారం తెల్లవారుజామున తిరుమలకు తీసుకువెళ్లారు. అందులో భాగంగా ముందుగా స్థానిక వినాయక స్వామి ఆలయంలో గ్రామస్తుల సమక్షంలో కొప్పెర గంగలానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో కొప్పెర గంగలాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సాయి సురేష్ మాట్లాడుతూ 18వ శతాబ్దం నుంచి కూడా తమ పూర్వీకులు శ్రీవారి ఆలయానికి కొప్పెర గంగాలాన్ని అందజేస్తున్నారని చరిత్ర ద్వారా తెలుసుకోవటం జరిగిందన్నారు. అదే వంశం 8వ తరానికి చెందిన తాను 2016 నుండి ప్రతి సంవత్సరం కొప్పెర గంగాలం తిరుమల శ్రీవారి ఆలయానికి అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పెర వంశస్థులు మరియు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కొప్పెర సాయి సురేష్. మాది కొప్పెరవాండ్లపల్లి. మా పూర్వీకులు కొప్పెర తిరుమలకు సమర్పించింది 1821. అప్పటి నుంచి ఈ ఊర్లో నుంచి కొప్పెరని తిరుమలకు సమర్పిస్తున్నాము. మా పూర్వీకులు 1914 వరకు సమర్పించారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఇక్కడ నిలిపేయడం జరిగింది. 2016 నుంచి తర్వాత దాన్ని పునరుద్ధరించి తిరుమల శ్రీవారికి ఇక్కడి నుంచి కొప్పెర తీసుకొని వెళ్తున్నాము. 2016 నుంచి ఇది నేను 7వసారి ఇస్తున్నాను. ఇక్కడ తీసుకెళ్లే కొప్పెర ఉండి తిరుమల మహద్వారంలో నుంచి తీసుకెళ్లి లోపల ఉన్న శ్రీవారాలయంలో ఉన్న మీరు డబ్బులు వేసే కొప్పెర గంగాలాన్ని కొప్పెర అంటారు కాబట్టి ఇక్కడ నుంచి కొప్పెరని మేము సమర్పిస్తాం. తిరుపతి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యహావచనం, పంచగవ్య ఆరాధన, రక్షాబంధనం, అన్నప్రాసనాయానం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ రాజ్కుమార్, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పలమనేరు మండలం పరిధిలోని కళ్యాణరేవు జలపాతం అందాలను తిలకించడానికి గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి వెళ్లిన యూనిస్ అనే 23 ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. పలమనేరు మండల పరిధిలోని కళ్యాణరేవు జలపాతం అందాలను తిలకించడానికి గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి వెళ్లిన యూనిస్ అనే 23 ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. స్నేహితులు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని యూసఫ్ కోసం గాలిస్తున్నారు. వారికి వర్షం కారణంగా ఆటంకం ఎదురైంది. నీటి ప్రవాహం ఉధృతంగా ప్రమాదకరంగా ప్రవాహం మరింత పెరుగుతుండటంతో రోప్ మరియు పాతాల భైరవి సహాయంతో చీకటి పడే వరకు వెతికినా ఫలితం లేకపోవడంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. ఈ రోజు మరలా దర్యాప్తు చేస్తామని తెలిపారు. 16వ తేదీ అంటే నిన్న మధ్యాహ్నం 1 గంటకు యూనిస్ వయసు 23 సంవత్సరాలు, తండ్రి పేరు ఫయాజ్, గంటావూరు గ్రామం. ఇతను మరియు 10 మంది కలిసి ఇప్పుడు మంచి వర్షాలు పడుతున్నాయి. వర్షాల్లో వైఎస్ఆర్ జలాశయం నుండి కింద ఆ నీళ్ళు అనేది కళ్యాణ రేవుకి వెళ్తూ ఉన్నాయి. సో పబ్లిక్ అందరూ కూడా వైఎస్ఆర్ జలాశయం దగ్గరికి వెళ్ళి బాగా ఆహ్లాదకరంగా చూస్తున్నారు. బట్ ఈ 10 మంది మోటార్ సైకిల్లో, ఎందుకంటే అక్కడ 4 వీలర్ కూడా వెళ్ళదు, మోటార్ సైకిల్లో కళ్యాణ రేవుకు వెళ్ళడం జరిగింది. అక్కడ మిగిలిన వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఇతను వాటర్లో డ్రైవ్ చేయడం వల్ల ఆ డ్రైవ్ తర్వాత ఈత వచ్చినప్పుడు కూడా ఆ వాటర్ హెవీ ఫ్లోకి పైకి రాలేకపోయాడు, కొట్టుకొని వెళ్ళిపోయాడు. దానిపైన ఎంఆర్ఓ గారు మరియు ఫైర్ వాళ్ళ ఇద్దరు కలిసి వీళ్ళ స్టాఫ్ నిన్న నైట్ అక్కడ వెళ్ళి ఎతకడం జరిగింది. ఇది కూడా పొద్దుటి నుంచి అక్కడే వెతికారు. మరియు అంతేకాకుండా 10 మంది గజెత్తకాలు గుడియాత్తం నుంచి కూడా వచ్చి వెతకడం జరిగింది. కానీ ఇతని ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. సో దయచేసి పబ్లిక్ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఎవరు కూడా ప్రకృతిని ఎంజాయ్ చేయండి, అంతేగాని దాంట్లో దూకడం, ఎంత గీతగాళ్ళైనా సరే దూకితే అవి రాళ్ళు లోపల ఎక్కువ లోయలై ఉంటాయి. దయచేసి ఎవరు కూడా కళ్యాణ రేవు వైపు వెళ్ళొద్దని. అంతేకాకుండా అక్కడ ఎక్కువగా ఎలిఫెంట్స్ సంచరిస్తూ ఉన్నాయి, ఒంటరి ఏనుగులు, తర్వాత ఈ డబల్ ఏనుగులంతా. దయచేసి ఎవరు కూడా కళ్యాణ రేవు వైపు పోవద్దని చెప్పి కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ జలాశయం ఉంది, మంచిగా ఎటువంటి ఇష్యూస్ ఉండవు, సెక్యూరిటీ ఆస్పెక్ట్ కూడా మీరు చూసి రావచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. నిన్న 3:30కు మాకు మెసేజ్ వచ్చింది, ఈ మరి ఒక అబ్బాయి పడిపోయినాడు. ఆ విషయంగా మేము వెంటనే బండి టర్న్అవుట్ ఇచ్చి మా వాళ్ళు సిబ్బంది అంతా పోయినాము. పోతే రోడ్ పాయింట్ నుంచి బండి పోదానికి అడవిలో నా 6 కిలోమీటర్లు నడిచిపోయినాను. నడిచిపోయి మా వాళ్ళు ఆడ ఓడలో దిగడం అంత కష్టపడి ఎతికితే దొరకడం లేదు. ఆ వేళకి నైట్ అయిపోయింది. నైట్ 7 వరకు చేసినారు. ఇంకా అడవిలో ఏనికి ప్రాబ్లం ఉన్నదని వాళ్ళు అంతా మేము మళ్ళీ వీడికి వచ్చేసినాము. నేను 10 వరకు ఉన్నాను నైట్. మళ్ళీ రూమ్ పోయినాము. మళ్ళీ మార్నింగ్ 6:30కే మళ్ళీ మా సిబ్బంది బండి ఎత్తుకొని స్పాట్కి వెళ్ళిపోయినారు. చూసినారు, ఇంతవరకు రాలేదు. మళ్ళీ ఇదే గుడాత నుంచి తమిళంలో జత ఎతకాల్లో 10 మంది వచ్చినారు. ఆ 10 మంది ఎతికినారు, ఎక్కడా లేదనేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ మా వాళ్ళు ఇంకా ఆడ ఉండారు, ఎదుగుతూనే ఉండారు. చూస్తాము 24 అవర్స్ అయింది కదా, ఏమైనా బాడీ ఏమైనా వస్తుంది ఏమని. సార్ నీళ్ళల్లో మునిగిపోతే బాడీ ఎన్ని గంటల్లో తేలుతుంది సార్? అదే 24 అవర్స్. ఒక బాడీ చనిపోతే 24 అవర్స్ ఆటోమేటిక్గా, అది బాయనా కానీ చెరువునా కానీ ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాడు. సార్ ఇప్పుడు తేలలేదు బాడీ,
పరిస్థితి ఏం సార్? తేళ్ళను కొట్టుకుని పోయినట్లా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెట్టిపల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి, అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. నిన్న కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ సభ జరిగింది. ఒక్క సభకు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇది ఎవరి సొత్తు? నారావారిపల్లి సొత్తు కాదు, ప్రజల సొత్తు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. 15 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు చేయటం తప్పు. ఖండించిన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. తిరుపతిలో జరిగే ధన్వంతరి జయంతి వేడుకల్లో నాయి బ్రాహ్మణులు పాల్గొనాలి. ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేసిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.